సంతానలేమి సమస్యలకి ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళ బేబీస్కి కూడా సంతానలేమి సమస్యలు ఉంటాయా? హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. కొన్ని సందర్భాల్లో మనం డోనర్ స్పర్మ్ లాంటివి మనం ప్రెగ్నెన్సీ రావడానికి కోసం ట్రీట్మెంట్ చేయడానికి కోసం సజెస్ట్ చేస్తూ ఉంటామండి. సో ఇలా డోనర్ ద్వారా మనం చేసినప్పుడు కూడా బేబీస్ పుట్టినప్పుడు వాళ్ళకి సంతానలేమి సమస్యలు వస్తాయా అనేది అడుగుతున్నారండి. సో నెక్స్ట్ జనరేషన్లో కూడా ఇదే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం మళ్ళీ వస్తుందా అనేది మనం క్వశ్చనబుల్ అని చెప్పాలి. సో కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో కొంతమందికి జీరో స్పర్మ్ కౌంట్ ఉంటుంది, వాళ్ళకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల జీరో స్పర్మ్ కౌంట్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ పాస్ ఆన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి కండిషన్స్ నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ రావచ్చు, దానివల్ల కూడా స్పర్మ్కి కౌంట్కి ప్రాబ్లం రావచ్చు. సో కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉండి మీ బేబీస్కి కూడా ఇదే ప్రాబ్లం రావచ్చు. బట్ యూజువలీ ఇలాంటివి మనం టెస్ట్లు చేసినప్పుడు కనిపెట్టి అలాంటి ప్రాబ్లం మళ్ళీ మీ బేబీస్కి రాకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా నార్మల్గా ఉన్న ఎంబ్రియో సెలెక్ట్ చేసి IVF ద్వారా మీకు హెల్తీగా బేబీ పుట్టేలాగా మనం ట్రై చేసుకోవచ్చు. ఇది కాకుండా వేరే ఏ కారణం వల్ల అయినా మీకు సంతానలేమి సమస్య ఉంది అంటే అది నెక్స్ట్ జనరేషన్లో కూడా వస్తుంది అని అయితే మనం చెప్పలేము. సో ట్యూబ్స్ బ్లాక్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది, అది ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళకు కూడా వస్తుంది అనేది లేదు. ఇప్పుడు మనకి ఎండోమెట్రియోసిస్ ఉంటుంది, కొంతవరకు జెనెటిక్ టెండెన్సీ ఉన్నా కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము. PCOD ప్రాబ్లం మళ్ళీ వస్తుందని లేదు, కొంతమందికి ఎగ్స్ తగ్గిపోతాయి. సో మీకు పుట్టిన పిల్లలకు కూడా తక్కువ ఎగ్స్ ఉంటాయని చెప్పలేము. ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మీకున్న ప్రాబ్లమ్ ఖచ్చితంగా మీ బేబీకి వస్తుంది అని అయితే లేదు, అన్లెస్ ఇట్ ఈస్ అ సర్టన్ జెనెటిక్ ప్రాబ్లమ్ విచ్ వీ కెన్ యాక్చువల్లీ డిటెక్ట్. ముందే మనం కనిపెట్టుకొని ఈ ప్రాబ్లం మీకుంది, ఇది మళ్ళీ మీ బేబీకి రావచ్చు, దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఈ మార్గం ఉంది అని ముందే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇకపోతే డోనర్ మనం స్పర్మ్ ఆర్ ఎగ్ వాడినప్పుడు డోనర్స్ ఆర్ యూజువలీ హెల్దీ ఫర్టైల్ పీపుల్ అండి. అంటే వాళ్ళకి నార్మల్గానే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, 1 year లోపు ఏ ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కాబట్టి ఎగ్స్ అండ్ స్పర్మ్స్ వాళ్ళ నుంచి మనం తీసుకుంటాం. సో అలాంటి గ్యామెట్స్ మనం వాడినప్పుడు ఆబ్వియస్లీ నెక్స్ట్ జనరేషన్లో ప్రాబ్లం ఉండడానికి స్కోప్ ఉండదు. సో డోనర్ గ్యామెట్స్ వాడినప్పుడు సంతానలేమి సమస్యలు బేబీస్లో ఉంటుంది అనేది మాత్రం కేవలం ఒక అపోహ మాత్రమే, దాంట్లో ఎటువంటి లాజిక్ అనేది లేదనమాట. సో ఎవరికైతే డోనర్ ఎగ్ అండ్ స్పర్మ్ అవసరం ఉంటుందో నిశ్చింతగా మీరు ముందుకెళ్ళచ్చు. మీకు కనుక నిజంగా అది ఇండికేటెడ్ అయితే మీరు నిశ్చింతగా ముందుకెళ్ళచ్చు. బేబీస్కి సంతానలేమి సమస్య వచ్చే ప్రాబ్లం అయితే మనం గమనించలేదు. థ్యాంక్ యూ.